'గద్దర్ 2' మాసీ వేటు తర్వాత బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ నటించిన 'జాట్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజై భారీ వసూళ్లను రాబడుతుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు తొలిసారి హిందీ రంగంలో ప్రవేశిస్తూ రూపొందించిన ఈ సినిమాకు గోపీచంద్ మలినేది దర్శకత్వం వహించారు. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 100 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఇక ఈ మూవీ లాభాల్లోకి రావాలి అంటే 101 కోట్ల రూపాయల షేర్, 202 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాలి. 'గద్దర్ 2' సినిమాతో పోల్చుకుంటే ఈ మూవీ కలెక్షన్లు తక్కువగానే ఉన్నాయి. కానీ బాక్సాఫీస్ వద్ద నిలకడగా కలెక్షన్లను రాబడుతుంది. తొలి రోజు 10 కోట్ల రూపాయలు, రెండవ రోజు 7 కోట్లు, మూడవ రోజు 10 కోట్లు, నాలుగో రోజు 14 కోట్లను వసూలు చేసిన ఈ చిత్రం ఇలా తొలి వారంలో 41 కోట్ల రూపాయలను వసూలు చేసి 50 కోట్లకు చేరువైంది. ఈ మూవీ రెండో వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి హోల్డ్‌ను చూపించింది. 2 వారాలకు గాను ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర 76 కోట్ల నెట్‌ను, 90 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ మూవీ ఓవర్సీస్‌లో పెద్దగా కలెక్షన్‌లను రాబట్టలేకపోయింది. అక్కడ $1.5 మిలియన్ అంటే సుమారుగా 13 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఆ కలెక్షన్లతో ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ క్లబ్‌లో చేరింది. మరి లైఫ్ టైమ్‌లో ఈ చిత్రం 150 కోట్ల రూపాయలకు వద్ద క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి ఈ మూవీ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్‌లో తెలియజేయండి.